నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ, పాత ఫ్రిడ్జ్ ఏం చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇది మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. అది ఇక్కడికొచ్చి కింద ఉండి కొన్నాళ్ళు తర్వాత 1 ఇయర్ తర్వాత ఈ లిఫ్ట్ రూమ్‌లోకి వచ్చిందనమాట. ఈ లిఫ్ట్ రూమ్‌లో నేను మొక్కలకి సంబంధించిన ప్రతి వస్తువు దీంట్లో స్టోర్ చేసుకునేదాన్ని. ఫ్రిడ్జ్ అరలు ఉంటాయి కదా! అవన్నీ పెట్టి బోలెడు పెట్టుకునేదాన్ననమాట. ఇంకా ఈ లిఫ్ట్ రూమ్ కొంచెం వేకెంట్‌గా ఉంటే బావుంటుంది. ఇక్కడ ఏదన్నా మంచిగా కొద్దిగా హ్మ్, నీట్‌గా ఉంటే బావుంటుంది. నా గార్డెన్‌లోకి వచ్చే వాళ్ళకి ఇక్కడంతా క్లమ్జీగా ఉంది అనిపించిందనమాట. ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్ తీసేస్తే ఇక్కడ బాగుపడుతుంది అనిపించింది. స్టోర్ చేయడానికి ఒకటి ఏదైనా పెట్టుకున్నామనుకోండి, ఇంకా దాంట్లో మనం ఇంకా ఎంత చెత్త పెడతామంటే అంత చెత్త. అవసరమైంది, అవసరం లేనిది కూడా పెడుతూనే ఉంటాం అనమాట. అట్లాగే అయ్యింది. సో, నేనేం చేశానంటే ఈ ఫ్రిడ్జ్‌ని తీసుకెళ్ళి ఇక్కడ ఒక స్టాండ్ మీద ఖాళీ చేసేసుకొని, అక్కడ బ్లాక్ టబ్స్ అవి ఉండేవన్నమాట. అవన్నీ ముందు తీసేసాము. ఇంగో కింద ఉన్నాయి చూడండి. కింద ముందు బ్లాక్ టబ్స్ ఉంటే పైన పడతదేమో అని చూసారు వాళ్ళు. ఏదో కింద వర్కర్ ఏదో పని చేయడానికి వచ్చాడనమాట అప్పుడు. ఆ పైన పట్టడం లేదు అది. సో, బేస్ సరిపోవట్లేదని మళ్ళీ కింద పెట్టేసేసి ఈ టబ్స్ అన్నీ ఖాళీ చేశారు ఇక్కడ. ఈ బ్లాక్ టబ్స్ అన్నీ ఖాళీ చేస్తే నాకు స్టాండ్ డబుల్ స్టాండ్ అనమాట అండి. డబుల్ స్టాండ్‌కి పందిరి వేయడానికి పైన ఉంటుందనమాట. పైన హ్యాంగింగ్ బాస్కెట్స్ కోసం అన్నీ కూడా పెట్టించుకున్నాను నేను. అయితే ఇవన్నీ కూడా పైకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేస్తే కింద బేస్ సరిపోయింది. ఈ ఫ్రిడ్జ్‌కి ఆ బేస్ సరిపోయిందనమాట. అప్పుడు దాని మీద అది పెట్టేశారు. ఏమవుతుందంటే అండి, ముందు దీనికి అసలు దాని హోల్ ఉందా లేదా, ఫస్ట్ అసలు పెట్టేస్తే ఎలా ఉంటుంది, తర్వాత హోల్ కొట్టడానికి కష్టం అవుతుందా, ఇవన్నీ ఆలోచించామన్నమాట. ఆలోచించి సరే మొత్తానికి ముందు అసలు పెట్టేద్దాం, మళ్ళీ మనిషి దొరకరు కదా, సో అదంతా లిఫ్ట్ చేయడం అంత కష్టం నాకు అని చెప్పేసి అటు ఇటు ఉంచేయమని చెప్పాను. ఎందుకంటే ఇది బాగా వెనక్కి వెళ్ళిపోయినా దీన్ని మళ్ళీ దీన్ని అంతా తవ్వడం ఇదంతా కష్టమైపోద్ది. టబ్ అనుకోండి ఒక చిన్నది మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఆ చివర బ్లాక్ టబ్ ఉంచేసాను. దాన్ని చిక్కుడుపాదు పెట్టానమాట. అది ఉంచేసాను. తర్వాత ఇటువైపు టబ్ కూడా ఉంచేసాను. ఈ 2 టబ్లు ఉంచేసి మధ్యలో ఒక 2-3 టబ్స్ తీసేసాను. రౌండ్ 100 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా, అవి తీసేసాను అనమాట. తీసేస్తే ఇది అక్కడ ఇన్సర్ట్ చేస్తాను. పెట్టేయడం అయితే బాగా పెట్టేసాం కానండి, తర్వాత పెద్ద టాస్క్ ఏంటంటే దాంట్లో సరే మనం గార్డెన్ వేస్ట్ అంతా నింపుతాము, దాన్ని చక్కగా లేయర్ శాండ్విచ్ మెథడ్లో కంపోస్ట్ బిన్గా తయారు చేసుకుంటాం, దాని తర్వాత పెట్టేసుకుంటాం, అది మామూలే. కానీ కిందకి నీళ్ళు ఎలా వెళ్తాయి అని డౌట్ వచ్చిందనమాట. అంటే దానికి యాక్చువల్గా బయటికి వెళ్ళేవి ప్రొవిజన్స్ ఉంటాయి, కానీ అది సరిపోతుందా లేదా. ఓ రోజు పెద్ద వర్షం వచ్చింది, బాబాయ్ మొత్తం నిండిపోయి ఉంటుందని పైకి వచ్చి చూసాను అనమాట. అసలు ఏమీ నిండలేదండి, మొత్తం నీళ్ళు ఎంత బయటకు వెళ్ళిపోయినాయి. ఆహా, ఇదే చాలనుకుని ఇంక అప్పుడు నేను గార్డెన్ వర్క్ స్టార్ట్ చేశాను కదా, ఇక మొత్తం తీసేసిన కలుపు, అలాగే కిచెన్ వేస్ట్ అప్పటి వరకు స్టోర్ చేసినవి ఇవన్నీ తీసి దాంట్లో వేయడం మొదలుపెట్టాను. రోజు కొద్ది కొద్దిగా చేశాను అనుకోండి. అవంతా మొత్తం వేసేసాక లేయర్ పద్ధతిలో వేసాను. ముందు గార్డెన్లో తీసిన ఎండు టాగులన్నీ దాంట్లో నింపుకున్నాను అనమాట. అది నింపాక తర్వాత కింద నుంచి స్టోర్ చేసిన కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి వేసాను. మళ్ళీ ఒక్క బాస్కెట్ ఉంటుంది కదా, చిన్న 50 రూపీస్ టబ్బు, దానిడి మట్టే వేసానండి. తర్వాత మళ్ళీ గార్డెన్లో వచ్చిన వేస్టేజ్ అంతా వేసాను. ఎండుటాకులు, తీసేసిన మొక్కలు, కింద ఉన్న గడ్డి, అది వచ్చిన మట్టి, ఇవన్నీ వేసాను అనమాట. మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసాను. ఇక లాస్ట్లో ఏం చేశానంటే ఇంకా మట్టి తీసుకొచ్చి పైన ఒక 2-3 లేయర్లుగా వేసేసాను అనమాట. ఇదిగోండి, ముందు 2 రోజుల ముందు నేను పెట్టుకున్న కిచెన్ వేస్ట్ అన్నీ వేసేసాక తర్వాత మట్టి కూడా వేసేసాక ఏం చేశానంటే, ఫస్ట్ దీన్ని ఇలాగే ఉంచేద్దాం అనుకున్నానండి. ఒక వర్షం పడింది. తర్వాత ఏం చేశానంటే పక్కనే తోటకూర మొక్క ఉందనమాట. ఆ తోటకూర మొక్క నుంచి 4 కంకులు తీసుకొచ్చి అలా వేశానండి. చూద్దాం ఎలా ఉంటుందో. అప్డేట్ మళ్ళీ ఇస్తాను మీకు. అందాక మరి ఉండనా. నమస్తే.